చైనా జనాభా పరంగా భయపడిపోతుంది. ఒకప్పుడు అత్యధిక జనాభా కలిగినటువంటి చైనా ఒకే బిడ్డ నినాదం తీసుకొచ్చింది. ఒక బిడ్డ ముద్దు, రెండో బిడ్డ వద్దు అనే నినాదంతో గత కొంతకాలంగా ఆ నినాదం ఉండడం వల్ల ఒకే బిడ్డను కన్నారు. ఆ తర్వాత ఆ బిడ్డ యొక్క ఇది కూడా మెయింటెనెన్స్ కూడా పెరిగిపోయింది. పోషక విలువలు విపరీతంగా పెరిగిపోయాయి. దాదాపు ఒక బిడ్డ అంటే చదవడానికి, వాళ్ళకి బాగోగులకి, మిగతా అన్నింటికి కావాల్సింది ఎంతంటే అక్కడ 75 నుంచి $1,00,000 అవుతుంది. అంటే దగ్గర 70 లక్షల రూపాయల నుంచి 90 లక్షల రూపాయలు అవుతుంది ఒక బిడ్డ చదివి పూర్తిగా ప్రయోజకుడు అవ్వడానికి. 18 సంవత్సరాల నుంచి 20 సంవత్సరాలు పూర్తి అయ్యేసరికి అది భారంగా మారిపోయింది. దానివల్ల ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి ఈ ఒకే బిడ్డ అనే నినాదం బాగా సక్సెస్ అయింది. ఇప్పుడు చైనా ప్రభుత్వం కనండి బిడ్డలు కనండి, పిల్లలు కనండి అంటే ఇప్పుడు వాళ్ళు కనడానికి ఇష్టపడడం లేదు. అందుకోసం అనేక పన్నుల విధానం కూడా తగ్గించింది. అయినా సరే అక్కడ ఏ విధంగా చూసినా సరే పిల్లల విషయంలో మాత్రం వెనకడుగే వేస్తున్నారు చైనా వాళ్ళు. 2024లో 95,40,000 మంది జన్మిస్తే 2025కి వచ్చేసరికి 79,20,000 మంది మాత్రమే జన్మించారు. అంటే ఇక్కడ 17% క్షీణత లభించింది, 17.5%. ఇది 1 సంవత్సరం 2 సంవత్సరాలు కాదు, వరుసగా 4 సంవత్సరాలుగా ఈ క్షీణత వస్తుంది. పైగా గత సంవత్సరం 2025లో 1,31,00,000 మంది చనిపోయారు అక్కడ. అంటే చనిపోయిన దానికి తగ్గట్టుగా జనాభా అక్కడ జన్మించడం లేదు. 1,30,00,000 మంది నిన్న చనిపోతే గత సంవత్సరం 79 లక్షల మంది జన్మించారంటే ఎంత క్షీణత ఇది? దగ్గర 40% క్షీణత. అంటే జన్మించిన దానికి చనిపోయిన దానికి. కానీ 2024, 2025 దానికి చూస్తే మాత్రం జననాల రేటు విషయంలో 17.5%, 17.6% క్షీణత కనిపిస్తుంది. గత 4 సంవత్సరాలుగా 2001 నుంచి చూస్తే ఇదంతా కూడా క్షీణత మొదలైంది. అందుకే చైనా ప్రభుత్వం ఎన్ని ప్రయత్నాలు చేసినా కూడా అక్కడ జనాభాని కనడానికి ప్రజలు ఇష్టపడడం లేదు. ఎన్ని రాయితీలు ఇచ్చినా కూడా వాళ్ళు ఇష్టపడడం లేదు. ఎందుకంటే లివింగ్ కాస్ట్ ఎక్కువైపోయింది. చదువు విషయంలో విపరీతమైనటువంటి పథకాలు, ఇది పన్నులు, ఇవన్నీ కలిసి తడిసి మోగుడవుతున్నాయి. అందుకే చైనా భయపడిపోతుంది. కానీ భారత విషయంకి వచ్చేసరికి యువత ఎక్కువ. భారత దగ్గర అలాంటి ఇదేమీ లేదు. ఇద్దరైనా కానొచ్చు, ముగ్గురైనా కానొచ్చు. కాకపోతే మనమే ఇద్దరిని కనేసి వాళ్ళ యొక్క మెయింటెనెన్స్ ఎక్కువైపోతుంది. మనమే ఇప్పుడు జనాభాని కనడం లేదు. ఒకరిని కన్నటువంటి తల్లిదండ్రులు కూడా ఇప్పుడు మన దేశంలో కూడా ఉన్నారు. ఎందుకంటే ఈ పిల్లల యొక్క పోషణ ఎక్కువ విలువ ఇదైపోతుంది. అందుకని పిల్లలకి నాణ్యమైనటువంటి విద్యా విధానం ఇద్దామనే ఉద్దేశంతో ఈ విధంగా వీళ్ళందరూ కూడా ఈ నిర్ణయం తీసుకుంటున్నారు. అందుకే ఇప్పుడు మనకి యువత ఎక్కువ ఉంది, అక్కడ యువత తగ్గిపోతూ ఉంది.